ఏపీలో మరో 2 రోజుల్లో స్విగ్గీ జొమాటో బంద్ కానున్నాయి. యుద్ధం ఎఫెక్ట్ తో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఈ విషయంపై హోటల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఇక కమర్షియల్ గ్యాస్ కొరత, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులపై చర్చించింది. ప్రతి సోమవారం హోటల్స్ బంద్ చేయాలని నిర్ణయించింది. ఇక ఏపీలో మరో 2 రోజుల్లో కూడా స్విగ్గీ అలాగే జొమాటో బంద్ అయితే కానున్నాయి. ఇక వార్ ఎఫెక్ట్ అనేది క్లియర్ గా కనిపిస్తోంది. ఈ యుద్ధం ఎఫెక్ట్ తో గ్యాస్ సిలిండర్ల కొరత గత కొన్ని రోజులుగా ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే హోటల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం కూడా అవ్వడం జరిగింది. ప్రతి సోమవారం హోటల్స్ కూడా బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక హోటల్స్ కు కమర్షియల్ గ్యాస్ కొరతపై చర్చించే అవకాశం ఉంది అత్యవసర సమావేశంలో. ఇక పెరుగుతున్న నిర్వహణపై, ఖర్చులపై కూడా చర్చ అయితే జరుగుతుంది. ఇక ఏపీ హోటల్స్ అసోసియేషన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కీలక నిర్ణయానికి సంబంధించి స్విగ్గీ అలాగే జొమాటో బంద్ కానున్న 2 రోజుల్లో ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా భారత్ పై భారీ ఎఫెక్ట్ పడ్డట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇంధన కొరతలు చాలా తక్కువ ఉండడంతో కూడా ఇటు పూర్తి స్థాయిలో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే గ్యాస్ కొరత వస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఈ రోజు ఏపీలో హోటల్ సంబంధించిన అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మరో 2 రోజులలో స్విగ్గీ జొమాటోలు నిలిపివేస్తున్నట్టుగా వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా ప్రతి సోమవారం రోజు కూడా హోటల్స్ మొత్తం కూడా బంద్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే స్విగ్గీ జొమాటో నిలిపివేయడానికి ప్రధాన కారణం ఏంటంటే బయటికి సప్లై ఇవ్వలేము, గ్యాస్ కొరతలు స్పష్టంగా ఉన్నాయి. గ్యాస్ కు సంబంధించిన కమర్షియల్ గ్యాస్ హోటల్స్ సరిగా అందడం లేదు. పూర్తి స్థాయి కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటున్నాం అని చెప్పేసి కూడా ఇప్పటికే ఏపీకి సంబంధించిన హోటల్ అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా మరో 2 రోజుల్లో స్విగ్గీ జొమాటోలు 2 బంద్ చేస్తాం. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా హోటల్స్ కి వచ్చిన వాళ్ళకి మాత్రమే అరాకొర, అంటే అన్ని ఐటమ్స్ కూడా కాకుండా, ఎందుకంటే గతంలో పెట్టినట్టు అన్ని డిషెస్ కాకుండా పూర్తి స్థాయిలో కూడా లేకుండానే కొన్ని ఐటమ్స్ మాత్రం చేయగలుగుతాయి. ఎందుకంటే గ్యాస్ కొరత స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే ఆ ప్రభుత్వాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో కూడా కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి నిలిపివేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. అంటే నిలిపివేయంటే పూర్తి స్థాయిలో నిలిపివేయడం కంటే కూడా ఆ అరకొర ఇస్తామని చెప్పడంతో కూడా పూర్తిగా ఆ గ్యాస్ తో మేము వంటలు చేయలేము, మేము దాన్ని సప్లై కూడా చేయలేమని చెప్పేసి స్విగ్గీ జొమాటోలు 2 మాత్రం తాత్కాలికంగా 2 రోజుల్లో పనిచేస్తామని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా హోటల్స్ సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సోమవారం కూడా ఆ హోటల్స్ మొత్తం కూడా బంద్ చేసే నిర్ణయం కూడా ఆ హోటల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా యుద్ధం అయిపోయే వరకు కూడా ఈ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా భారత్ పై ఉంటుంది, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటుందని చెప్పేసి కూడా హోటల్స్ యజమాని చెప్తుంది. ఇప్పటికే ఎందుకంటే చాలా సార్లు కూడా ఇప్పటికే ప్రభుత్వాన్ని వేడుకున్నప్పుడు కూడా స్పష్టంగా గ్యాస్ కొరత ఉన్న నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ ఎట్టి పరిస్థితులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే చమురుకు సంబంధించినటువంటి ఉత్పత్తులు మన దగ్గరికి రాకపోవడం, పూర్తి స్థాయి కూడా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా నిల్వలు కూడా తగ్గిపోతున్నాయని చెప్పేసి దీనివల్లనే కమర్షియల్ సంబంధించిన హోటల్స్ పూర్తి స్థాయిలో కూడా కమర్షియల్ గ్యాస్ ను నిలిపివేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నిలిపివేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా హోటల్ పై తీవ్రమైన ఎఫెక్ట్ అయితే పడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రధానంగా ఫుడ్ కు సంబంధించి, ఎందుకంటే ఏపీలో పూర్తిగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హోటల్స్ మొత్తం కూడా బంద్ చేస్తాం. అది కూడా సోమవారం ఒక రోజు, వారంలో సోమవారం ఒక రోజు బంద్ చేస్తాం. స్విగ్గీ జొమాటో మాత్రం పూర్తి స్థాయిలో కూడా 2 రోజుల్లో నిర్ణయం తీసుకుని పూర్తి స్థాయిలో కూడా అది కూడా నిలిపివేస్తాం. హోటల్ కి ఎవరైతే వస్తున్నారో ఆ వచ్చేటువంటి కస్టమర్ కి మాత్రం సాటిస్ఫై చేసే అవకాశం కనపడుతుంది. అంతే కూడా వాళ్ళకి కూడా కావాల్సినంత ఫుడ్ మొత్తం కూడా కాదు, సో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ టైంకి దొరికే ఫుడ్ మాత్రమే తప్ప అన్ని వెరైటీస్ మేము చేయలేము. ఎందుకంటే గ్యాస్ పూర్తి స్థాయి కూడా లేదు, కట్టెలతో చేసేటువంటి సిచ్యువేషన్ రెస్టారెంట్ లో ఉండదని చెప్పేసి కూడా వాళ్ళకి నిర్ణయం తీసుకునే సిచ్యువేషన్ కనపడతా ఉంది. అయితే నవీన్, మీరు అన్నట్లుగా కూడా ఫుడ్ మెనూలో చాలా వరకు కూడా కొంత తగ్గించడం కూడా జరిగింది. కొన్ని హోటల్స్లలో కొన్ని హోటల్స్ ఏమో పూర్తిగా బంద్ చేశారు. అయితే ఏపీలో ఇప్పుడు ప్రస్తుతానికి 2 రోజులు కూడా స్విగ్గీ అలాగే జొమాటో బంద్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్విగ్గీ జొమాటో మీద ఆధారపడి చాలా మంది జీవనం కూడా కొనసాగిస్తుంటారు. మరి వారి పరిస్థితి ఏంటి, అప్డేట్స్ ఏంటి నవీన్? ఎందుకంటే ఏపీలో చాలా కూడా యూనివర్సిటీలు ఉంటాయి. అంతేకాకుండా రోజు కూడా పర్యాటక ప్రాంతాలు కూడా ఆ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిత్యం కూడా అక్కడ ఫుడ్ స్విగ్గీ జొమాటోలో కూడా ఎక్కువ ఆర్డర్ ఉంటుందని చెప్పి హోటల్ యాజమాన్యమే చెప్తుంది. అందుకోసమే దాన్ని నిలిపివేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆ వంటలు చేయలేము, గ్యాస్ సప్లై చాలా తక్కువ ఉంది. పూర్తి స్థాయిలో కూడా గ్యాస్ లేకపోవడంతో ఈ వంటలు నిలిపివేస్తున్న స్విగ్గీ జొమాటోకి సంబంధించిన ఆర్డర్స్ మాత్రం ఖచ్చితంగా నిలిపివేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కస్టమర్స్ ఏదైతే హోటల్కి వచ్చే రెగ్యులర్ కస్టమర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సాటిస్ఫై చేయాలి కాబట్టి అరకొరైనా సరే వాళ్ళకి సాటిస్ఫై చేస్తాం. అది కూడా సోమవారం ఒక రోజు హోటల్ బంద్ చేసుకుని మరి మిగతా రోజుల్లో వాళ్ళకి అరకొర ఫుడ్ అందించే అవకాశం ఉంటుంది తప్ప స్విగ్గీ జొమాటోలో ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఆర్డర్స్ మేము ఇవ్వలేము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా హోటల్ యజమాని చెప్తుంది. ఏదైనా కానీ పూర్తి స్థాయి కూడా యుద్ధం ఎఫెక్ట్ అనేది తీవ్రంగా పడ్డట్టుగా కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా మన దగ్గర
కేవలం చమురు సంబంధించిన నిల్వలు, గ్యాస్ నిల్వలు లేకపోవడం వల్లనే ఇదంతా పూర్తి స్థాయి కూడా ఎఫెక్ట్ పడుతుందో ఆ ఒక్క ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. అంతేకాకుండా నిత్యావసర సరుకులపై కూడా ఎక్కువ కూడా ప్రభావం చూపే సిచ్యువేషన్ కాపాడుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూడొచ్చు ఈ తెలుగు రాష్ట్రాలు ఏపీ కానీ తెలంగాణ కానీ ఇప్పటికే కొన్ని హోటల్స్ కూడా మూసివేస్తున్న సిచ్యువేషన్ కాపాడుతుంది. చిన్న చిన్న హోటల్స్ కమర్షియల్ సంబంధించిన సిలిండర్లు సరిగా అందకపోవడంతో కూడా చిన్న చిన్న నూడిల్స్ బండ్ కానీ చిన్న చిన్న హోటల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఆల్మోస్ట్ వాళ్ళు క్లోజ్ చేసుకుంటారో వాళ్ళ గ్యాస్ సప్లై ఇప్పటికే బంద్ అయిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైతే రెస్టారెంట్ ఉంటాయో వాళ్ళ సిలిండర్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఆ ఎక్కువ ఉంటే సిలిండర్ వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా అంటే ఇవ్వకపోవచ్చు కానీ అరకొర మాత్రం ఇస్తామని చెప్తున్నారు. చిన్న చిన్న హోటళ్లలో 1-2 సిలిండర్లు ఉంటే మాత్రం ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో కూడా అది హోటల్నే క్లోజ్ చేసుకునే సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ అయిపోతే ఇమీడియట్ గా గ్యాస్ అందే సిచ్యువేషన్ లేదు, దానికి లిమిట్ పెడుతున్నారు, ఇన్ని రోజుల తర్వాతనే గ్యాస్ ఇవ్వగలుగుతాం అని చెప్పి చెప్తున్నారు. అది కూడా కమర్షియల్ గ్యాస్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో కూడా నిలిపివేసే సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏపీకి సంబంధించిన హోటల్స్ అయితే ఒక నిర్ణయానికి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరో 2 రోజుల్లో స్విగ్గీ జొమాటో బంద్తో పాటు ప్రతి సోమవారం కూడా పూర్తి స్థాయిలో కూడా రెస్టారెంట్ మొత్తం కూడా బంద్ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రామని రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.